హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, మనం ఐరన్ తవా తీసుకున్నాము. ఇది వచ్చేసి నేను ఓన్లీ దోశలకు యూజ్ చేయడం కోసం తీసుకున్నాను. బట్ ఇక్కడ మాత్రం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, అంటే చపాతీ లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. ఇది ఫస్ట్ మనం సీజనింగ్ చేసుకోవాలి కదా, అందుకోసమని ఫస్ట్ మనం డిష్ వాషర్ ఏదైతే యూజ్ చేస్తామో, లిక్విడ్ కానీ సోప్ కానీ అది యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ ఇవన్నీ కూడా వేసుకొని ఫస్ట్ ఇలా అప్లై చేసి ఒక 2 మినిట్స్ ఆగాలన్నమాట. 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ వేసి మళ్ళీ రబ్ చేసి మళ్ళీ వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సోప్ పెట్టి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసిలా, ఇది జస్ట్ నేను మీడియం ఫ్లేమ్ పెట్టి చేశాను అన్నమాట. హై ఫ్లేమ్ పెట్టలేదు, ఎందుకంటే స్టార్టింగ్ కదా అనేసి. సో మీడియం ఫ్లేమ్ పెట్టిన తర్వాత మనకు వాటర్ అనేది కూడా కంప్లీట్గా వేడయ్యి, అంటే మనకు ప్యాన్ మనం ఏదైతే టవా పెట్టామో అది కంప్లీట్గా వేడైపోయిన తర్వాత వాటర్ అంతా పోతుంది కదా, పోయిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసి అందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసి, అది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసిలా, ఈ కలర్కి వచ్చేలాగా మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక ఆనియన్లో సగం తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను, ఇంకొక సగం వచ్చేసి ఇట్లా రుద్దడం కోసం పక్కన పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాను, కడగలేదు, డైరెక్ట్ కాటన్ క్లాత్తో క్లీన్ చేశాను అన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, అలా ఆనియన్తో పైన రబ్ చేశాను అన్నమాట. చేసిన తర్వాత దోశలు వేసాను. యాక్చువల్గా అయితే ఆయిల్ అప్లై చేసి ఒక 10 to 12 అట్లా అవర్స్ పక్కన పెట్టేయాలని అంటారన్నమాట. బట్ నేను మార్నింగే తీసి మార్నింగ్ యూజ్ చేసేసాను. ఫస్ట్ వేసిన దోశ ప్రాపర్గా రాలేదు, కొంచెం మంచిగా రావాలని నేను కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసాను, కానీ అది రాలేదు. అండ్ సెకండ్ది కూడా కొంచెం బాగా రాలేదన్నమాట. బట్ నెక్స్ట్ డే మాత్రం పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ దీని మీద మన పెసరట్లు, దోశలు ఇంకా అన్నీ వేస్తున్నాను అన్నమాట. మంచిగా క్లియర్, అంటే చపాతీ కూడా కాలుస్తున్నాను, ప్రాబ్లం అయితే ఏం అవ్వట్లేదు, మంచిగానే వస్తుంది. కొంచెం మనకి నార్మల్గా నాన్ స్టిక్ ప్యాన్స్ అలాంటివి కాకుండా ఇలా యూజ్ చేద్దామని తీసుకున్నాను. బట్ నాన్ స్టిక్ ప్యాన్ కూడా 1 or 2 తీసుకోవాల్సి వచ్చేలా ఉంది, ఎందుకంటే చికెన్ ఫ్రై అవన్నీ చేసినప్పుడు ఐరన్ కడాయిలో చేయడానికి కొంచెం చిన్నగా ఉంది. సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ట్రై చేద్దాం, అంటే ఓకే, ఒకవేళ నేను చేయలేను ఇందులో అనుకుంటే తీసుకున్నప్పుడు నేను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ దోశ టవా లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తానన్నమాట, పోస్ట్ చేస్తాను లింక్. ఇంకా నెక్స్ట్ డే అండ్ ఆ తర్వాత ఇప్పటికీ నేను ఆల్రెడీ 20 డేస్కి ఇంకెక్కువనే అవుతుంది తీసుకొని. సో అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తున్నాయి అన్నమాట. అంటే మనం యూజ్ చేసే కొద్దీ మంచిగా అవుతుంది. దీని మీద పెసరట్లు ప్లస్ దోశలు ఇంకా చపాతీ కాల్చాను నేను. ఇంకా నాన్ వెజ్ అంటే ఇట్లా ఎగ్ ఆమ్లెట్ అలాంటివి ఏం వేయలేదన్నమాట ఇప్పటి వరకు అయితే. బట్ మనం యూజ్ చేసిన తర్వాత కూడా, ఇప్పుడు మనం ఇది దోశలు వేసుకోవడం అయిపోయిన తర్వాత కూడా ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. అలా అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు ఒకసారి వాష్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే డస్ట్ అంతా అది పడి ఉంటుంది కదా దాని మీద. ఆయిల్ అప్లై చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ డస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి క్లీన్ ఒకసారి వాష్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. జస్ట్ దీన్ని యూజ్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఏమంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అండ్ వేయంగా దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. మీకు కావాలంటే నేను పోస్ట్ చేస్తానని చెప్పాను కదా లింక్, అక్కడ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.